దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూలై 4వ తేదీ, లేఖన భాగము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. దేవుని యొక్క వాగ్దానము 17వ వచనము. ప్రభు దూత తను చెరసాలలో నుండి బయటికి తీసుకొని వచ్చును. అవునండి, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు మరి యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు హేరోదు రాజు తనని పట్టుకొని చెరసాల్లో వేసి దాదాపు చతుష్టమములు సైనికులు అంటే 16 మంది మధ్య ఆయన మరి ఉన్నాడు. చెరసాల్లో ఉన్న పేతురు దగ్గరికి ప్రభు దూత వచ్చి అతన్ని పట్టుకొని బయటికి తీసుకొని వచ్చాను. అవునండి, ప్రభు దూత మరి మనకి సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథం 34:7లో తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ తన దూత కావలి ఉండి రక్షిస్తాడు. కాపాడే దేవుడు, చెరసాల నుంచి విడుదలిచ్చే దేవుడు, బంధించబడిన వారిలో నుంచి విడుదల దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ వల్ల కాదు, కానీ ఆయనే తన దూత నుంచి, బాగా గమనించండి, ఎన్నో రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి దేవుడు నిన్ను కాచి కాపాడాడు. అలాగే ఇప్పుడు కూడా కాపాడుతాడు. కనుక దేని చేత నువ్వు బంధింపబడ్డావో, చెరసాల్లో ఉన్న మరి యోసేపు కూడా ఒక సమయం వచ్చింది, తాను చేయని నేరానికి చెరసాల జీవితాన్ని అనుభవిస్తున్న మరి యోసేపు కూడా ఒకరోజు ఒక వార్త వచ్చింది, నిన్ను రాజుగారు పిలుచుకొని రమ్మన్నాడు. అవును, త్వరగా అతన్ని యోసేపుని మరి ఫరో రాజు దగ్గరికి తీసుకొని వచ్చారు. అవును, మరి చెరసాల్లో ఉన్న వాళ్ళు మరి ఎప్పుడు అలాగనే ఉండరు. దేవుడు విడిపించే సమయము కూడా ఉంది. తగిన సమయంలో దేవుడు విడిపిస్తాడు. పేతురును కూడా ప్రభు దూత విడిపించాడు, తప్పించాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలు కూడా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు చెరసాలేక మరి తలుపులు అలాగనే పెద్ద భూకంపం కలిగి అందరు బంధకాలు ఊడిపోయాయి. తర్వాత వారు బయటకు కూడా వచ్చారు. హల్లెలూయా. కనుక ఎప్పుడు నువ్వు బంధించబడి ఉంటావని అనుకోవద్దు. ఏదో ఒక రూపంలో తన దూత ద్వారా గాని, వార్త ద్వారా గాని, దేవుడి గొప్ప కార్యము ద్వారా దేవుడు నీకు విడుదల ఇస్తాడని నమ్ము. దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. నీకు విడుదల ఉన్నది. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే దేవుని మహిమ పరచనందున ప్రభు దూత అతని మొత్తిను వెంటనే పురుగులు పడి చనిపోయాను. ఎవరంటే హేరోదు రాజు. ఈ యొక్క రాజు యొక్క దుష్ట ప్రవర్తన మొదటి వచనములో రాయబడి ఉన్నది. అపోస్తల కార్యం 12వ అధ్యాయము మొదటి వచనంలో హేరోదు రాజు సంఘపు వారిని బాధ పెట్టేవాడు, సంఘంలో ఉన్న వారిని బాధ పెట్టాడు. మరి యాకోబుని, యేసు ప్రభు వారి యొక్క శిష్యుడిని యాకోబుని ఖడ్గం చేత చంపించాడు. అలాగనే పేతురును పట్టుకున్నాడు. ఇటువంటి వ్యక్తి ఒక దినాన బాగా గమనించండి, మరి సింహాసనం మీద కూర్చొని తీర్పు తీస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఉపన్యాసం ఇస్తున్నప్పుడు మరి అందరు ఇది దైవ స్వరమే అన్నారు. ఆ దేవుళ్ళగా మాట్లాడుతున్నానన్నాడు. తాను ఉప్పొంగుతున్నాడే కానీ తను సృష్టించిన సృష్టికర్త, బాగా గమనించండి, మరి దేవుని మహిమపరచలేదు. దేవుణ్ణి మహిమపరచనందున ఆ ప్రభుదూత, ఏ ప్రభుదూత పేతుని కాపాడిందో అదే ప్రభుదూత మరి ఈ యొక్క హేరోదు రాజును మరి మొత్తగానే పురుగులు పడి చనిపోయాడు. ఎన్ని రకాలుగా బాధ పెడుతున్న వారికి ఒక రోజు ఉంది, తీర్పు ఉంది. మనుషులందరూ ఒకసారి మృతి పొందవలేను, అటు తర్వాత తీర్పు ఉంటది. తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటది. ఈ రాజుగారు తానే గొప్ప అనుకున్నా, నేనే రాజుని, నా ద్వారానే అనుకున్నాడు. కానీ లేదండి, ఒక దిన రాజులకు రాజు అయిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు అన్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో కూడా బెల్షస్సరు కూడా మందిరపు వస్తువులు, బాగా గమనించండి, ఆరాధించే వస్తువులు, దేవుని పూజించే వస్తువులను తీసుకొని వచ్చి మద్యమును తాగి సంతోషిస్తున్నప్పుడు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23-24 వచనములో దేవునికి హస్తము మరి మెనే మెనే టికెల్ ఉపాసిన్ అని గోడ మీద రాసింది.
దానియేలు దానికి వివరణ చెప్పాడు. నువ్వు తక్కిట్లో తూచినప్పుడు నీ జీవితం తక్కువగా ఉంది, ఇదిగో నువ్వు మరణిస్తావు. అతడుగా బిగుసకపోయి మరణించాడు. గమనించండి, దేవుని మహిమ పరచాలి. మనము యెషయా గ్రంథం 43:7 దేవుని మహిమ పరచుటికే మనం ఉన్నామండి. దేవుని మహిమ పరచాలి. కనుక మహిమ పరచకపోతే దేవుని అవమానించినట్టు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఎల్లప్పుడు దేవుని మహిమ పరుస్తూ, ఎల్లప్పుడు దేవుని స్తుతిస్తుండు, ఎల్లప్పుడు ఆరాధిస్తా ఉండు. అప్పుడు దేవుడు స్తుతి యాగములు దేవుని మహిమ పరుస్తాయి. హల్లెలూయా. కనుక దేవుని మహిమ పరిచే వాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా ఆజ్ఞ 5వ మరి పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ఏం చేసిందంటే అత్యాశక్తితో, బాగా గమనించండి, ఆశలు కూడా అత్య ప్లస్ శక్తి అంటే ఆశతో కూడిన, శక్తితో కూడిన ఆశ. బాగా గమనించండి, ఇలాగ ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన ప్రారంభించారో, ఎప్పుడైతే వీళ్ళు సంఘముగా కూడుకున్నారు, ఎప్పుడైతే ఇక మనము ఏమి చేయలేము, ఎవరికి చెప్పుకోలేము, మనం ప్రార్థన ప్రారంభిద్దాం. అది ఇంతకు ముందే మనం యాకోబుని కోల్పోయాము, కొంతమంది సంఘవస్తులను బాధ పెడుతున్నాడు రాజు, కనుక మనం ప్రార్థన చేద్దామని ఎప్పుడైతే పూనుకున్నారో, ఎప్పుడైతే ప్రారంభించారో, ఎప్పుడైతే వీళ్ళు అర్ధరాత్రి ప్రారంభించారో, ప్రభు దూత అనగా ప్రార్థన పైకి పోయినప్పుడు ఫలితం పై నుంచి వస్తది. ప్రార్థన పైకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మరి తండ్రి తన యొక్క శక్తి పైకి వెళ్ళిన ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. మరి దేవుని యొక్క దూత వచ్చింది, సహాయం చేసింది. అలాగనే సంఘమంతా ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఏలియా కూడా ప్రార్థన చేసినప్పుడు వర్షము పడినది. యాకోబు రాసిన పత్రిక 5:17-18 మరి వర్షం పడటానికి మరి మొదటి రాజుల గ్రంథము 18:42-43 ఏలియా గారు 7 మార్లు ప్రార్థన చేశారు. ఒక అంశం కొరకు ముమ్మారు మనం ప్రార్థన చేస్తాం, ఆసక్తితో ప్రార్థన చేస్తాం. మరి ఆసక్తితో ప్రార్థన చేయగా మరి ఏలియా ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేసి వర్షం పడింది. మనం చేసే ప్రార్థనలో ఆసక్తి ఉండాలి, అత్యాసక్తి ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుతాలను చేయగలడు. ఈ విధంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ప్రార్థన ఎల్లప్పుడూ ఎడతెగని ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, మరి విసుకక ప్రార్థన, నిత్యము ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నీకు దేవుడు ఏది ప్రేరేపిస్తా ఆ విధంగా ఏకాంత ప్రార్థన, ఇలాగ ప్రార్థన చేసుకొని ప్రతిఫలం పొందు, దేవుడు సహాయము చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ కృపలో నీ దయలో మమ్మల్ని కాచి కాపాడావు. నీ దూతను పంపించి తప్పించేవాడు, ప్రమాదాలు అపాయాల నుంచి తప్పించే దేవుడు. నాయన, మేము ఎప్పుడు నేను మహిమపరచాలి అయ్యా, మహిమపరచకుండా ఉండకూడదు, మహిమపరచాలి. అత్యాశక్తితో ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేసే వాళ్ళముగా దయచేయమని అయ్యా, ప్రతి బిడ్డని, ఈ అనుదిన జీవాకింటున్న ప్రతి బిడ్డని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని